అందుకే మా ఆయనకి అది తెలియదు అనమాట, జూమ్ ఎలా. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఆయిల్ పేస్టల్స్ తో కలరింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఆయిల్ పేస్టల్స్ అనేది ఫ్యాబర్ క్యాస్టిల్ బాగున్నాయి నాకు తెలిసి. ఇది చూడండి, పెద్ద ప్యాకెట్, 25 ఆయిల్ పేస్టల్స్ వస్తాయి. ఇలా ఉంటుంది చూడండి. దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇది ఏమంటే ఏదైనా మనము గ్రాస్ అలా చూపించడానికి దాన్ని ఈ యొక్క ఇది యూజ్ చేస్తాం. ఫిష్ లాగా ఇచ్చింటాడు. సో ఇట్లా ఇట్లా కలరింగ్ చేసిన తర్వాత చూపించడానికి. సో ఎక్కడెక్కడైతే షాప్స్ కావాలో ఎలాంటి, ఇక్కడ చూడు, ఇక్కడ కూడా షాప్స్ అనేటివి ఇచ్చినాడు. ఓకే. సో ఇది యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ చూడండి కలర్స్ అనేది ఎల్లో 2 షేడ్స్, గ్రే ఒకటే ఇచ్చాడు, ఆరెంజ్ 2 షేడ్స్ ఇచ్చాడు, పింక్ 2 షేడ్స్ ఇచ్చాడు, 3 షేడ్స్ ఇచ్చాడు, డార్క్ పింక్, రెడ్ ఒక షేడ్ ఇచ్చాడు. ఓకే. గంధం కలర్ ఒకటి, మెంతి కలర్ ఒకటి, బ్లూ షేడ్స్ చూడండి, అక్వేరియం బ్లూ ఇచ్చినాడు, వైలెట్, పింక్, నార్మల్ స్కై బ్లూ, డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఏ ఏ షేడ్స్ ఉన్నాయో అవి ఇచ్చాడు. గ్రీన్ లో మళ్ళీ 4 షేడ్స్ ఇచ్చాడు, బ్రౌన్ లో 2 షేడ్స్ ఇచ్చాడు, ప్యారెట్ గ్రీన్ లో చూడండి ఇక్కడ ఈ గ్రీన్ ఇచ్చాడు, డార్క్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ లో ముదురు ఆకుపచ్చ అంటాం కదా, సో ఆ కలర్స్, ఇట్లా 25 కలర్స్ ఇచ్చాడు. దీంట్లో 12 కలర్స్ వచ్చేది, 15 కలర్స్ వచ్చేది కూడా ఉంది నా దగ్గర ప్యాకెట్ లో. మేడం. ఓకే. సో ఫస్ట్ మనము మేడం. ఓకే. సో ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. దేనికైనా పెన్సిల్ డ్రాయింగ్ అనేది ఇంపార్టెంట్. అది మీరు పెన్సిల్ డ్రాయింగ్ ఎంత, స్కెచ్ అనేది ఎంత బాగా వేస్తే మనం వేసే కలరింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఆయిల్ కలర్స్, ఆయిల్ పేస్టల్స్, పేస్టల్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, ప్రీమియం కలర్ పెన్సిల్స్, హై క్వాలిటీ కలర్ పెన్సిల్స్ లో కూడా ఆయిల్ ఆయిల్ పెన్సిల్స్ ఉంటాయి, నార్మల్ కలర్ పెన్సిల్, ఆయిలీ పెన్సిల్స్ ఉంటాయి, 72 కలర్స్ ప్రీమియం, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మనకు కావాల్సిన వాటిల్లో కూడా రియలిస్టిక్ గా మనం వేసే డ్రాయింగ్ కనిపించేదానికి ఉంటాయండి. సో ఇప్పుడు మనము చిన్న డ్రాయింగ్ ఊరికే జస్ట్ చూడండి, నేను ఇక్కడ లైట్ గా వేస్తున్నాను. దీనికి ఇలా ఫ్లవర్స్ అనేది వేస్తా. మీరు కూడా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఫ్లవర్స్ అనేది వేస్తాం. చూడండి, ఇది ఇటుపక్కకు ఉంది, ఇది ఇటుపక్కకు ఉంది. మీకు అప్పుడే పొజిషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? అట్లా డిఫరెంట్ పోజెస్ లో వేసుకోవాలా. అప్పుడే మనం వేసే డ్రాయింగ్ కి రియాలిటీ అనేది వస్తుంది అన్నమాట. సో జస్ట్ ఊరికే అలా. ఉమ్, సో ఇది ఇటుపక్కకు ఉంది, ఇది కూడా చూడండి. సో పోజెస్ అనేది డిఫరెంట్ పోజెస్ లో వేసుకో. కొన్ని రెక్కలు అనేటివి ఊడిపోయి ఉంటాయి కదా, అలా సగం ఫ్లవర్ అనేది వేస్తాం. కొన్ని మధ్యలో ఊడిపోయినట్టుగా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వీటికి ఏం చేయాలి, మనము కాడలు అనేది డ్రా చేయాలి. కాడలు, లీఫ్, లీవ్స్ ఇవన్నీ డ్రా చేయాలి.
ఓకే, జస్ట్ అలా డ్రా చేసి కిందంతా కూడా గ్రాసెస్ లాగా డ్రా చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా పెన్సిల్ తో వేయచ్చు. పెన్సిల్ తో డైరెక్ట్ గా వేసేదానికి ప్రాక్టీస్ అనేది అవసరం. సో ఎట్లయినా కానీ బేస్ గా గ్రాస్ అనేది డిఫరెంట్ గా ఇలా డ్రా చేసుకుంటే దాన్ని కలర్ చేసి మనం అవుట్లైన్ అనేది వేసుకోనికి బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అన్ని ఎల్లో షేడ్ లో ఉన్నట్టు తీసుకుంటున్నాను. ఎల్లో కలరు, తర్వాత డార్క్ బ్రౌన్, తర్వాత బ్లాక్, ఈ 3 కలర్స్ తీసుకుంటున్నా. తర్వాత గ్రీన్, లీవ్స్ కి గ్రీన్, ఈ గ్రీన్ తీసుకుంటున్నా. ఓకేనా, ఈ 4 కలర్స్ అనేది ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ గ్రీన్ కలర్ అనేది యూజ్ చేసేస్తాను. సో ఈ యొక్క పెన్సిల్స్ రౌండ్ గా ఉండటం వల్ల మనకు పట్టుకోవడానికి ఇబ్బంది, కలరింగ్ చేయడానికి కూడా షార్ప్ ఎడ్జెస్ రావడానికి కూడా ఇబ్బంది. సో అందుకని ఫస్ట్ ఏం చేయాలి, అవుట్ లైన్ అనేది వేసుకుని లోపల ఇలా కలర్ అనేది చేయాలి, ఎందుకంటే రౌండెడ్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో మనము గ్రిప్ చేయడం చాలా కష్టం. అదే సాఫ్ట్ పెస్టిల్స్ అనుకోండి, సాఫ్ట్ పెస్టిల్స్ హెక్సాగనల్ షేప్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా అవుట్ లైన్ కూడా వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవి మాత్రం రౌండెడ్ దీంట్లో ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టపడాలి. అందుకే ఫస్ట్ ఇలా అవుట్ లైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో వాటి మధ్యలో కూడా లీవ్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నాం, గ్రీనరీ. సో అవుట్లైన్ కంప్లీట్ చేసి దాని లోపల కలరింగ్ అనేది చేయాలి స్లోగా. ఫస్ట్ అవుట్లైన్ అనేది వేయండి. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ ఎల్లో ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెటల్స్ అన్ని ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని వాటి మధ్యలో మళ్ళీ కలర్. సో ఇది ఎక్కువ ప్రెజర్ పెట్టినారంటే కట్ అయిపోతాయి, మా పెన్సిల్స్ కట్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మీరు వేరే డ్రాయింగ్ వేసి కలరింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ పేపర్ మీద ప్రెజర్ పెట్టకుండా స్లోగా కలరింగ్ చేసుకోవాలా, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, కట్ అయిపోతాయి. పేపర్ మీద ప్రెజర్ ఎక్కువ పెట్టద్దండి, ఎక్కువ ప్రెజర్ పెడితే మీరు పెన్సిల్ పట్టుకోవడం కూడా మరీ ప్రెజర్ కాకుండా మరీ లూజ్ గా కాకుండా పట్టుకొని కలరింగ్ అనేది చేయాలి. ఓకే,
సో ఫ్లవర్ పెటల్స్ అన్ని కలరింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్లవర్ మిడిల్లో ఉన్న పోర్షన్ ఏదైతే మనకు కుసుమలు అంటాం కదా, సో వాటిని ఇప్పుడు ఫస్ట్ బ్రౌన్ కలర్ తో ఇలా కలరింగ్ అనేది చేస్తాం. కొంత భాగం వరకు ఇలా బ్రౌన్ కలర్ తో చూడండి. ఈ బ్రౌన్ కలర్ అనేది డార్క్ గా ఉంది. ఈ బ్రౌన్ వేరే, ఈ బ్రౌన్ వేరే. బ్రౌన్ షేడ్స్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నాకు 2 షేడ్స్ ఉన్నాయి. ఈ బ్రౌన్ అనేది యూజ్ చేస్తున్నాను. మనము వేసే ఫ్లవర్స్ న్యాచురల్ గా ఎలా ఉంటాయి అనేది అబ్జర్వ్ చేసుకుని ఆ కలర్స్ అనేది సెట్ చేసుకోవాలా. తర్వాత ఇందులో బ్లాక్ అనేది తీసుకున్నాం. సో ఇలా బ్లాక్ అనేది స్మడ్జింగ్ లాగా చేయాలి బ్రౌన్ కలర్ కి. సో ఇక్కడ ఏదైతే మనం గ్రీన్ వేసుకున్నామో ఆ గ్రీన్ కి మీకు ఏదైనా మధ్యలో సేమ్ కలర్ ఉండకుండా గ్రాస్ వేరే కలర్ కూడా చూపించాలనుకుంటే ఈ ప్యారెట్ గ్రీనో లేదా డార్క్ గ్రీనో, మామూలుగా మనము ఇంకొక డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, సో ఆ గ్రీన్ కూడా మీరు చూపించవచ్చు. అదే విధంగా లీవ్స్ లో కూడా షేడింగ్ చూపించాలంటే ఇప్పుడు ఏదైతే గ్రీన్ వేసినామో దానిపైన లైట్ గ్రీన్, అదే లేత ఆకులు అంటాం కదా, అలా చూపించవచ్చు. దీనిపైన షేడింగ్ వేయచ్చు. మీరు ఇలా షేడింగ్ చేసిన తర్వాత ఇయర్ బడ్స్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ తీసుకొని మీరు స్మడ్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో సపరేట్ గా కూడా ఇలా గ్రీనరీ లీవ్స్ అనేది చూపించవచ్చు. ఓకే, చూడండి ఇలా చిన్న చిన్న డ్రాయింగ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. తర్వాత మనము అలవాటు అయిన తర్వాత పెద్ద డ్రాయింగ్స్ అనేది కంప్లీట్ చేయాలి. చూడండి కంప్లీట్ అయిపోయింది.